అనంతపురం టౌన్కు చెందినటువంటి బ్రహ్మం అనే వ్యక్తి వెంకట బాలాజీ అనే ఆటో కన్సల్టెన్సీని నడుపుతూ ఉంటాడు. ఈయన గత డిసెంబర్ నెలలో 2025 సంవత్సరం డిసెంబర్ నెలలో ఒక హోండా షైన్ బైక్ను ఆయన ఆరెంజ్ ఫైనాన్స్ ద్వారా తీసుకున్నటువంటి హోండా షైన్ బైక్ను బీహార్కు చెందినటువంటి దిలీప్ అనే వ్యక్తికి అన్ని డాక్యుమెంట్స్తో సహా కరెక్ట్గా విక్రయపత్రం రాసుకొని అన్ని డాక్యుమెంట్స్తో సహా ఆయన దిలీప్ అనే బీహార్ అనేది చెందినటువంటి వ్యక్తికి అమ్మడం జరిగింది. అయితే ఆ వ్యక్తి దిలీప్ అనే వ్యక్తి పులివెందుల మరియు సింహాద్రిపురం ఏరియాల్లో చైన్ స్నాచింగ్ నేరాలకు పాల్పడినాడని, అతను నేరం చేస్తున్నప్పుడు ఎవరైతే ఆ బ్రహ్మం అనే వ్యక్తి అమ్మినటువంటి బైకును ఇతను నేరంలో వాడినాడని చెప్పి సీసీ కెమెరాల్లో కనిపించిందని ఈ సింహాద్రిపురం ఎస్ఐ గారు, తర్వాత పులివెందుల రూరల్ సిఐ గారు ఆ బ్రహ్మం అనే వ్యక్తిని పిలిపించి, నువ్వు బీహార్కి చెందినటువంటి ఆ వ్యక్తికి అమ్మినటువంటి బైకు సీసీ కెమెరాల్లో వచ్చింది కాబట్టి నువ్వు ఈ నేరంలో నీకు భాగం ఉందని అతన్ని బలవంతంగా బెదిరించి ఎవరైతే నిజమైన ముద్దాయి ఉన్నాడో బీహార్కి చెందినటువంటి దిలీప్ అనే వ్యక్తిని అరెస్ట్ చేయకుండా ఆ వ్యక్తిని తీసుకొచ్చి ఆ వ్యక్తి దగ్గర డబ్బులను ఆ బంగారును కానీ అతను దొంగతనం చేసినటువంటి వస్తువులను కానీ రికవరీ చేయకుండా అమాయకుడైనటువంటి ఈ వ్యక్తిని, బ్రహ్మం అనేటటువంటి వ్యక్తిని, నువ్వు ఆ వ్యక్తికి అమ్మినటువంటి బైకు ఈ కేసులో ఇన్వాల్వ్ అయి ఉంది కాబట్టి నిన్ను రిమాండ్కు పంపించాల్సి వస్తుంది, మేము అడిగినంత డబ్బు ఇవ్వకపోతే అని మొట్టమొదటగా ఆ వ్యక్తిని భయభ్రాంతులకు గురి చేసి 7 లక్షలు డిమాండ్ చేయడం జరిగింది. అంత అమౌంట్ చెల్లించలేని నిస్సహాయ స్థితిలో ఆయన సిఐ గారిని ఎస్ఐ గారిని ఇద్దరిని ప్రాధేయపడినప్పుడు క్రమంగా ఆ అమౌంట్ను 2 లక్షలకు తగ్గించి గత 3 రోజుల కిందట ఎస్ఐ గారు మొదటగా 50,000 తీసుకోవడం జరిగింది. తర్వాత మిగతా 1,50,000 కూడా ఈరోజు తీసుకొని రమ్మని వాళ్ళు ఆదేశించడంతో సిఐ గారి ఉత్తర్వుల మేరకు ఎస్ఐ గారు ఆదేశించడం జరిగింది. సో అంత డబ్బు చెల్లించడానికి ఇష్టం లేనటువంటి ఫిర్యాదుదారుడు కడప ఏసీబీ డిఎస్పీ అయినటువంటి నన్ను సంప్రదించగా ఆయన ఇచ్చినటువంటి కంప్లైంట్ మేరకు సిఐ మీద ఎస్ఐ మీద ఇద్దరి మీద కూడా కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. ఎస్ఐ ఆదేశాల మేరకు ఈరోజు లంచం డబ్బులను తీసుకొచ్చినటువంటి ఫిర్యాదుదారుడు ఎస్ఐ గారికి లంచము ఇస్తున్నప్పుడు రెడ్ హ్యాండెడ్గా ఎస్ఐని అరెస్ట్ చేయడం ఎస్ఐని స్వాధీనంలోకి తీసుకోవడం జరిగింది. అదేవిధంగా సిఐ గారిని కూడా స్వాధీనంలోకి తీసుకోవడం జరిగింది. దీని మీద ఫర్దర్గా డీటెయిల్డ్గా ఇంకా ఎవరి దగ్గర వీళ్ళు డబ్బులు డిమాండ్ చేసి తీసుకున్నారనే విషయాలను కూడా ఎంక్వైరీ చేస్తున్నాము. ఎంక్వైరీ అంతా అయిన తర్వాత ఇద్దరిని రిమాండ్కి పంపించడం జరుగుతుంది. సార్, కంప్లైంట్ ఇచ్చిన బాధితుని పేరు మీరు మెన్షన్ చేస్తున్నారు. తర్వాత ఫర్దర్గా వీళ్ళ ద్వారా వాళ్ళకి ఎటువంటి సమస్యలు ఏమన్నా వచ్చే ఛాన్సెస్ ఏమన్నా సమస్యలు అనేవి వాళ్ళు ఏదైనా ఇల్లీగల్గా చేస్తే దాని మీద వాళ్ళు మళ్ళీ చట్టపరమైన చర్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఏసీబీ ఎప్పుడు కూడా మాకు ఫిర్యాదు ఇచ్చినటువంటి ప్రతి ఫిర్యాదుదారునికి ఎల్లప్పుడూ కూడా అండగా ఉంటుంది. ఏ విషయంలో అయినా కూడా వాళ్ళ పని జరగాల్సినటువంటి పని చేయించడంలో కానీ అది మా బాధ్యతగా తీసుకొని చేయిస్తూ ఉంటాం. ఒకవేళ వాళ్ళు ఏదైనా సమస్యలను వీళ్ళు సృష్టించినట్లయితే ముద్దాయిలు, దానికి వాళ్ళు చట్ట ప్రకారం తగిన చర్యలు దీన్ని అనుభవించాల్సి వస్తుంది. సార్, దీని వరకు పై అధికారుల హస్తం ఏమన్నా ఉందా, లేకపోతే ఇంతటితో ఏమన్నా ఉందా సార్? ఇంతవరకు ఉన్నటువంటి సాక్ష్యాధారాల ప్రకారం అయితే ఎస్ఐసిఐ వరకే ఉంది. ఇది మేమైతే కులంకషంగా విచారిస్తాము. ఎవరై ఇన్వాల్వ్మెంట్ ఉన్నా కూడా వదిలే ప్రసక్తి ఏం లేదు. సార్, రూరల్ సిఐని ఎక్కడ అదుపులోకి తీసుకున్నారు సార్? ఆయన లింగాల పోలీస్ స్టేషన్లో ఉండి లింగాల నుంచి పులివెందులకు పోతున్నప్పుడు ఇక్కడ ఎప్పుడైతే ఎస్ఐ గారిని స్వాధీనంలోకి తీసుకున్నామో అదే టైంలో లింగాల పులివెందుల మధ్యలో లింగాల దగ్గరలో ఆయనను స్వాధీనంలోకి తీసుకోవడం జరిగింది. సార్, బాధితుడు ఇద్దరు పేర్లు చెప్పారా సార్? బాధితుడు ఇద్దరు పేర్లు చెప్పారు. మొట్టమొదట సిఐ గారి దగ్గర ఇతన్ని హాజరు పెట్టి ఇతని సిఐ గారి ఆధ్వర్యంలోనే ఈయనకు చెప్పడం జరిగింది అమౌంట్ అది. ఓకే సార్, థ్యాంక్ యూ. మమ్మల్ని వాడు దొంగతనాలు చేశారు. అది 14 లక్షల నుంచి 7 లక్షలు
డబ్బులు డిమాండ్ చేశారు. 4 లక్షలు డీల్ పెట్టించాను. ఈరోజు ఇచ్చేసాను. సార్ వచ్చేసి గట్టంగా చెప్పున్నా డబ్బులు ఇచ్చేసాను. ఈ పక్క తిరిగి ఎస్ఐ సార్ డబ్బులు ఇచ్చాను. డిమాండ్ చేసింది ఎవరు మిమ్మల్ని? ఎస్ఐ సార్ డిమాండ్ ఇద్దరు డిమాండ్ చేశారు. ఏ విధంగా డిమాండ్ చేశారు? అది చైన్ స్నాచింగ్ అయింది. ఆ డబ్బులు మీరు కట్టాలి. నా మధ్యలోకి చూడున్నా 7 లక్షలు. మధ్యలోకి ఇక్కడ గట్టంగా చెప్పేది అంత చిన్నగా చెప్పు 7 లక్షలు డబ్బులు కట్టాలి మీరు అంటే, లేదు సార్ అంత మా చేత కాదని 4 లక్షలు డీల్ తెచ్చుకొని ఈరోజు ఇచ్చేసాను. సార్ సార్ నాకు చేసి సార్ 4 లక్షలు ఈరోజు మొన్న ఇచ్చినాము. నేను 50,000 ఇచ్చాను. నువ్వు ఏం చెప్పినా ఇక్కడ చెప్పి ఇక్కడ చూసి చెప్పు 4 లక్షలు డబ్బులు ఇచ్చేసాను. 4 లక్షల డబ్బులు ఎవరికి ఇచ్చినావు? ఎస్ఐకి ఎస్ఐ సార్కి ఇచ్చాను. మన డీల్ కుదిరిన తర్వాత ఆడ కుదిరిందని ఎస్ఐ సార్ దగ్గర మిమ్మల్ని ఏమైనా భయపెట్టినారా? భయపెట్టి ఇచ్చాను. 7 లక్షలు ఏమైనా భయపెట్టినారు? మీరు డబ్బులు కట్టకపోతే మిమ్మల్ని రిమాండింగ్ పంపిస్తాము, మీరే ముద్దాయిలు అవుతారు అది ఇది అని డిమాండ్ చేసిన తర్వాత మేము భయపడి బెదిరించింది ఎవరు? బెదిరించాం. పోయిన శనివారం ఎవరు బెదిరించారు? బెదిరించి ఎస్ఐ సార్ సిఐ సార్ ఇద్దరు బెదిరించి మమ్మల్ని 7 లక్షల నుంచి 4 లక్షలు మా చేత అయింది. ఈరోజు డబ్బులు ఇచ్చేసిన తర్వాత సార్ వచ్చి రైడ్ చేసి ఓకే.